ఏపీ ప్రజలకు నూతన రేషన్ కార్డులపై శుభవార్త. కీలక నిర్ణయంతో ప్రభుత్వం ముందడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేస్తూ ప్రజలకు శుభవార్త తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటన రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన ప్రజలకు ఊరటనిచ్చింది. 3.36 లక్షల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిని త్వరలో తగిన పరిశీలన అనంతరం పరిశీలించనున్నట్లు పేర్కొంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను వరుసగా అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం ఏర్పరచుకుంటోంది. ఇందులో భాగంగానే రేషన్ కార్డుల జారీపై తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ చర్యలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మనమిత్ర అనే వాట్సాప్ సేవ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రజలకు సులభతరం చేయడంతో పాటు పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది. మనమిత్ర వేదిక ప్రజలకు నేరుగా ప్రభుత్వంతో అనుసంధానమయ్యే మార్గాన్ని అందించనుంది. రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులు జూన్ లో కొత్త కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గతంలో అప్లై చేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికే కార్డులు జారీ చేయబడతాయి. ఇది ఒకవైపు ప్రభుత్వ పరిపాలనలో నైతికతను సూచిస్తే మరోవైపు అవసరమైన వారికి మద్దతుగా నిలుస్తుంది. మొత్తానికి నూతన రేషన్ కార్డులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు సామాజిక న్యాయాన్ని మరియు సాంకేతిక ఆధారిత పరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మనమిత్ర వేదిక ద్వారా దరఖాస్తులను సమర్పించే సౌలభ్యం ప్రజలతో ప్రభుత్వ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది సామాజిక సంక్షేమాన్ని సాధించడంలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.